నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మన దేవుని వాగ్దానం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిలో దేవుని మానవుని నిర్మించినప్పుడు స్వాధీనపరుచుకున్నటకును ఏలుబడి చేయుటకును అతన్ని నిర్మించుకున్నాడు. అయితే ఆ ఏలుబడిని పోగొట్టుకున్నాడు. తిరిగి మరలా ఆ ఏలుబడి ఇచ్చుటకు దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు మనం క్రీస్తుతో కూడా చనిపోతే ఆయనతో పాటుగా మనం లేపబడతాం. క్రీస్తు ఏలుబడి చేసినట్లుగా మనము ఏలుబడి చేయాలంటే క్రీస్తు సహించినట్లుగా మనం సహించాలి. చూడండి, క్రీస్తు ఏం సహించాడు? తిరస్కారం అంతటిని ఆయన సహించను అని ఉంటుంది. అంటే యేసయ్యని ఎంతమంది అయితే తిరస్కరించారు, తృణీకరించారు, వెలివేశారు, అవన్నీ కూడా సహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సహిస్తేనే రేపు ఏలుబడి చేస్తాం. ఈ రోజున మనం సహించగలుగుతున్నామా? చిన్న మాటకి పెద్ద మాటకి సహనం అనేది గొప్ప ద్రోహ కార్యం కలగకుండా కాపాడుతుంది. యేసు ప్రభు తన దగ్గరికి పిలిచినప్పుడు ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా, నా యొద్దకు రండి, నేను సాత్వికుడను దీన మనసు కలవాడును, ఇది మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏలుబడి చేసే వానికి ఉండవలసిన లక్షణం సహనం. అది లేనప్పుడు మనం పరిపాలన చేయలేం. కనుక ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నారు, మనం సహించాలి. కోపిష్ఠులు ఉన్నారా? సహించాలి. తిరస్కారమైన మనుషులు ఉన్నారా? సహించాలి. అన్యాయాన్ని మీద పెట్టేవారు ఉన్నారా? సహించాలి. దూషించేవారు ఉన్నారా? సహించాలి. నువ్వు ఎప్పుడైతే సహిస్తావో రేపు ఆయనతో కలిసి ఏలుబడి చేయగలుగుతావు. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.